नरक्षे भवदानन्दे प्रथमे मयि सन्दन्दे शुक्रास्तान आवृत्युस्कनामन्दे शिवेदवा चक्षुरामस्कदामस्करया तमोपस्कृताब्रह्मे सर्वागम् अद्वैतम् अक्षयतमोदेवो श्रीमच्छमनमोदविदत्तान् असवीर्यै नमः। बाबू पकावमा అవతరించినది కావున సీతారాముల వారి యొక్క కళ్యాణం ద్వారా సమస్త లోకాలకు మంగళాలు చేకూరుతాయి. ఇది మానవులకు మాత్రమే కాదు, దేవాది దేవతలకు కూడా మంగళాలు చేకూరుతాయి. కాబట్టి చాలా పుణ్యం కలుగుతుంది. అలాగే అయోధ్య, మధుర, మయ, కాశీ, అవంతిక ఇటువంటి క్షేత్రాలు అటువంటి మోక్ష క్షేత్రాలలో కాశీలో కానీ క్షేత్రాలలో సుదీర్ఘకాలముగా 12 సంవత్సరాల పాటు సుదీర్ఘముగా కళ్యాణం ద్వారా మనకు లభిస్తుంది. కావున కళ్యాణపు బొట్టును పెట్టి మణివాచకమును నుదుటను గట్టి పారాణిని పాదాలకు పెట్టి అర్చక స్వాములు మనకి ఆ మాంగళ్యాన్ని ధరింపజేస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి మాంగళ్యం రామదాసు గారు తయారు చేయించినటువంటిది. ఇందాక మనం పచ్చల పథకాన్ని, చింతాకు పథకాన్ని, రామమాడను చూసినట్లుగానే ఇది కూడా అంత ప్రాచీనమైనటువంటి ఆ మాంగళ్యాన్ని, రామదాసు గారు తయారు చేయించినటువంటి మాంగళ్యాన్ని, 3 మాంగళ్యాలు కలిగినటువంటి మాంగళ్యాన్ని రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో వేస్తూ ఉన్నాడు. ఇది అద్భుతమైనటువంటి సన్నివేశం. మనందరి యొక్క
భాగ్య విశేషం వలన ఇటువంటి ఒక గొప్ప సన్నివేశాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. అందరికీ అన్ని వైపులా అర్చక స్వాములు ఆ మాంగళ్యాన్ని దర్శింపజేస్తున్నారు. అంతా కూడా సేవించండి. ఇప్పుడు రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో ఆ మాంగళ్యాన్ని ధరింపజేస్తారు. సుమంగళీరితి మంత్రేణ శ్రీ సీతా మహాలక్ష్మీదేవ్యాః కంఠే ఆచార్యః హరింధ్యాయన్ సమర్పయేత్. ఓం సుమంగళీర్యం వధూరిమాగుం సమేత పశ్యత సౌభాగ్యమస్యై దత్వాయాధాస్తం విపరేతనా. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్తు భవంతో మహాంతో అనుగృహంతు.